హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వనం. మరి ఈరోజు మనం వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఒకరు వచ్చేసి మనకు ఒక సజెస్ట్ చేశారనమాట. వీడియో కోరడం జరిగింది. ఏమనేసి మనకు అనంతపూర్ హైవే ఇప్పుడు కొత్తగా అయితే బైపాస్ పడింది కదా, అది ఒకసారి చూపించండి మాకు అని అడిగారు వాళ్ళు. సో వాళ్ళ కోసం అయితే నేను వీడియో అయితే చేశాను. మేము ఈరోజు మదనపల్లి నుంచి అమ్మచూరు మిట్ట డౌన్ నుంచి మనం వచ్చేసి ఇక్కడ గోల్డెన్ వ్యాలీ స్కూల్ వరకు మనం వచ్చాము. అనంతపూర్ హైవే మనం అనంతపూర్కి అయితే ఎలా వెళ్ళాలి, అంగళ్ళుకి అయితే ఎలా వెళ్ళాలి అనేసి ఇప్పుడు హైవే పడినప్పటి నుంచి మనకు అంగళ్ళులో ట్రాఫిక్ అయితే చాలా వరకు తగ్గిపోయింది. అది మనం వీడియో అయితే ఈరోజు చేసాము. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే మొహసిన్ అఫీషియల్ వనం ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు అమ్మచిరమిట డౌన్ నుంచి అనంతపూర్ హైవే అంగళ్ళు ఊర్లోకి పోకుండా బైపాస్ మొత్తం చూపించేద్దాం. సర్వీస్ కోడ్ కాకుండా బైపాస్లో నుంచి వెళ్ళిపోదాం. అనంతపూర్ హైవే చూపిద్దాం. అంగళ్ళు దాటి వరకు అంగళ్ళు ఊర్లో లేకుండా ఇప్పుడు కొత్తగా వేసారు కదా రోడ్డు, ఇదంతా చూపించేద్దాం. ఒకే రూటు. ముందు అంగళ్ళు ఊర్లోకి పోతాను. ముందు అంగళ్ళు టౌన్లోకి పోతాను. టౌన్లో లేకుండా ఇప్పుడు బైపాస్ కొత్తగా వేసారు. అవునవును అవును, చాలా. ఇది ఎలకలపల్లి దాటేశాం. ఇది సర్కార్ తోపు స్టార్ట్. రోడ్ అంతా ఎక్స్చేంజ్ చేశారు. ముందు వచ్చి ఇది సింగిల్ రోడ్ అంతా. అవును, పగలు కొట్టారు కదా, వీళ్ళకంతా నష్టపరిహారం మాదిరి డబ్బులు వేసారు వాళ్ళు అకౌంట్లో. దండికి ఇచ్చారు. మళ్ళా మనకు మదనపల్లి నుంచి 10 కిలోమీటర్స్ అయితే మనకు కొత్త బైపాస్ కూడా వస్తుంది. అదే 10 కిలోమీటర్స్ ఇలా మనం లెఫ్ట్కి వెళ్తే ఊర్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. లేదంటే అదే 10 కిలోమీటర్స్ మనం అలా వెళ్తే మనకు బైపాస్ కూడా చూసేయచ్చు అనమాట. సో చాలా బాగుందండి. చాలా మంది అడిగారు నాకు బైపాస్ చూపెట్టండి అనేది. చేనేత నగర్ అసలు ఎలా ఉంటుంది కేఎన్ఆర్ కళ్యాణ మండపము ముందు కూడా చూపించాం కదా. ఇది చాలా బాగుంది. అవును, మామూలుగా నష్టపోవాలి. మూసేశారు. ఏమో తెలియలే.
విశ్వం కాలేజ్ లెఫ్ట్ పోతే విశ్వం కాలేజ్. ఇప్పుడు బైపాస్ నుంచి వెళ్ళిపోతాం మేము. అనంతపూర్ స్ట్రైట్ అంగళ్ళు టౌన్లోకి పోకుండా ఇది కొత్త బైపాస్ వేసారు. బైపాస్ మొత్తం చూపించేద్దాం లాస్ట్. ముందు టౌన్లోకి పోతా ఉన్నాం. అవును, ఆడ పెట్రోల్ చూడండి బోర్డు వేసారు అక్కడ, చదవండి. అనంతపురం మదనపల్లి రైట్, అనంతపురం లెఫ్ట్. ఇప్పుడు మనం అనంతపురం వెళ్ళిపోతున్నాం అన్నమాట. అనంతపురం రోడ్డు వెళ్ళబోతున్నాము. అది అంగళ్ళు దాటే వరకు. ఇది బైపాస్, ముందు లేదు, రోడ్డే లేదు అసలు. ఇక్కడ కొత్తగా వేసారు. ఆ రోడ్డు మొత్తం చూపించేద్దాము. అప్పుడే వచ్చేసే హోటల్ ఇక్కడ అంతా కొత్తగా పెట్టేశారు. ఎక్కడన్నా బైపాస్ ఉందంటే చాలు, అందరూ వచ్చేస్తారండి. ఇక్కడ ఏదో ఒకటి వ్యాపారం పెట్టేస్తాం. తీసుకుంటారా? వద్దా? కొంచెం జోరుగా మాట్లాడండి. గాలి స్లో 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 స్లో. రోడ్డు పనికి వచ్చిన వాళ్ళు సైడ్ లో అయితే టెంట్లు వేసుకొని వస్తున్నారు. వీళ్ళలాగా మనం కూడా ఉండలేమండి. సో వీళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మనం వీళ్ళలాగా ఒక్కరోజు కూడా ఉండగలుగుతామండి. ఇలా వెళ్తూ 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 మనం అయితే ఫాస్ట్ మోషన్ అయితే పెట్టేసాం. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. మనం మదనపల్లి నుంచి అంగళ్ళూకి రావాలంటే కనీసం మనకు 20 నిమిషాల పైనే పడుతుంది కదా. సో 20 నిమిషాల వీడియో అయితే ఎవరు చూడరు. అందుకనేసి నేను వీడియో లెంత్ తగ్గించడానికి అక్కడక్కడ అయితే ఫాస్ట్ మోషన్ అయితే పెట్టానండి. సో వీడియో అయితే కంటిన్యూ చూస్తుండండి. మా ఆయన చూడండి అక్కడక్కడ చెయ్యి ఎత్తి చూపిస్తున్నారు. అది అటు పోతుంది, ఇది అటు పోతుంది అనేసి. అది కూడా నేను ఫాస్ట్ మోషన్ చేసేసాను. ఇంతకు ముందు అయితే ఆయన ఫేస్ వచ్చేస్తే గనక నేను ఆయన ఫేస్ కట్ చేయడానికి ఎంత ఎడిటింగ్ చేసి అలసిపోయి. ఇప్పుడు మనమైతే ఒక బ్రిడ్జ్ అయితే ఎక్కేసాం కదా. ఇది డౌన్ అయిన తర్వాత మళ్ళా మనకు ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఇప్పుడు రోడ్ సైడ్ అయితే మనకు మామూలుగా పెట్టేస్తారు. మామూలుగా గోరింటాక్ అంట ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు. అది ఏదో కొత్తగా పెట్టారు ఈసారి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనకు అక్కడ బోర్డు వేసారు కదా, ఆ బోర్డుని బట్టి మనం ఎటు వెళ్ళాలి ఏమి అనేసి బోర్డు ఒకసారి చూసుకోవాలి. అంతే కదండి. చూసి జరుగుతా ఉంది. బోర్డులు ఏమో నాటుతా ఉండారు. ఇక్కడ బోర్డులు నాటుతా ఉండారు. యా రూట్ యాడా ఏమి అని చెప్తా ఉంటారు. కమ్మీలు సైడ్ లో ఇక్కడ కమ్మీలు పెడతారు కదా. లేదు, బోర్డు వేస్తా ఉంటారు. సర్వీస్ రోడ్ కింద అని బోర్డు వేస్తా ఉంటారు. కమ్మీలు నాటుతారు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు కొక్కిల్ లాగా పెడతారు దీనికి కమ్మీలు. కమ్మీలు కట్ చేసేది కదా. కమ్మీలు వచ్చినాయి, కమ్మీలు కట్ చేసి ఇది సిమెంట్ ఇది పైకి పెట్టినప్పుడు ఇదంతా రెడీమేడ్. దీనికి కమ్మీలు ఉంటాయి కదా, దీంతో జేసీబీతో ఎత్తి పెట్టినప్పుడు ఇవి పైకి ఉంటాయి కాబట్టి ఇది కట్ చేస్తా ఉంటారు. సో ఇదే 2 కోట్ల బండి. 2 కోట్ల బండి ఇది. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు, అడ్రస్ పెట్టచ్చు ఖచ్చితంగా. మరి ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం మేము. చూడండి అంగళ్ళు అయితే లెఫ్ట్, అనంతపూర్ అయితే స్ట్రైట్, తిరుపతి అయితే రైట్. ఆంటీ ఎవరో నన్నే చూసుకొని పోతున్నారు. మైక్ చూసారు కదా అందుకని. ఇప్పుడు మనం లెఫ్ట్ పోతే అంగళ్ళు స్ట్రైట్ గా పోతే అనంతపూర్ రోడ్డు. ముందు రోడ్ లేదండి, ఇది కొత్తగా హైవే వేశారు. గిర్జిలు అంతా
కొత్తగా టౌన్ లో లేకుండా అంగళ్ళు టౌన్ లో ఫుల్ ట్రాఫిక్ అవుతుందని ఇంకా కాలేజీలన్నీ అటు సైడే కదా, అందుకని టౌన్ లో లేకుండా అంతా బైపాస్ హైవే అన్నమాట. అనంతపూర్ వెళ్దామా వద్దా? అనంతపూర్ పోతే ఇంకా అంతే, ఇంకా అంతే కదా, అంతే. వెళ్దాం ఒక రోజు. అనంతపూర్ కూడా చేద్దాం. సో చూస్తున్నారు కదా మన అనంతపూర్ హైవే అయితే ఎలా ఉందో. ఇలా ఉందండి, వైట్ అండ్ బ్లాక్ ఏనండి ఎక్కడ చూసినా. అక్కడక్కడ రెడ్ కూడా ఉంది. అంతా వైట్ అండ్ బ్లాక్ రోడ్. ఎలా ఉందో హైవే చెప్పాలి నాకు, కామెంట్స్ అయితే పెట్టండి. మన సబ్స్క్రైబర్ ఒకరు మమ్మల్ని అయితే అడిగారు, ఎవరండి? మస్తాన్ మస్తాన్ మన సబ్స్క్రైబర్ అడిగారు అంగళ్ళు హైవే చూపించండి బైపాస్ అని, అందుకని వీడియో చేయడం. అనంతపూర్ హైవే అదే అంగళ్ళ నుంచి బైపాస్ అది చూపించండి అని అడిగారు అన్నమాట, అందుకనే చూపించడం జరుగుతా ఉంది. ఇది సో ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా మనం సజెస్ట్ చేస్తుంటే మనం వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం. మనం విజిట్ చేయాలి ఎందుకంటే ఊరు, అందుకనేసి ఒక్కొక్కరు మనం వీడియోస్ అయితే చేసి పెడుతుంటాం. అలాగే మన ఛానల్ చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ మోహసీనా రావేదనికి మోహసీనా పేరైతే తెలిసింది. మరి చూశారు కదా మన వీడియో, మదనపల్లి టు అంగళ్ళు కొత్తగా వేసిన బైపాస్ అయితే మనం చూపించడం జరిగింది. మరి మన వీడియో చూసిన వాళ్ళైతే మన వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మోర్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఎవరైనా ఏదైనా ప్లేస్ చూడాలి అనుకుంటే నాకు కనుక కామెంట్స్ పెడితే మేము ఖచ్చితంగా అయితే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తామండి. మనం వెళ్తూ అక్కడ మనకు గోల్డెన్ వ్యాలీ స్కూల్ అయితే దాటుకొని మనము అటు హైవేకి వెళ్ళామన్నమాట. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మన మదనపల్లి మొత్తం డెవలప్ అయిపోయిందండి. ఇప్పుడు మనకు మిగిలింది వచ్చేసి బెంగళూరు రోడ్ హైవే ఎప్పుడు వేస్తారో అది కూడా తెలీదు. అది వేసేస్తే గనక మన మదనపల్లి మొత్తం మారిపోయినట్లే. మెయిన్ ఏమంటే ఇంకా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, ఆ ట్రాఫిక్ కూడా ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియదు. ఎక్కడికన్నా వెళ్ళాలంటే చాలా ట్రాఫిక్గా ఉంది. ఇక అదొకటి మిగిలింది. సో వీడియోస్ అయితే ఎక్కడైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి. మన వీడియోస్ అయితే ఇలాగే మోర్ వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మన సబ్స్క్రైబర్ కోసం మనమైతే ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్